सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు, వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు, సంగల రంగ విహారులు, శాస్త్రవదల సంహారులు, దీక్షా కంకణధారులు, రుధిరోద్గారులు, ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు, ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు, మన సీతారామరాజు. ధనం ధన 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 నిస్పహర ధ్వనులే మన్యమంతటా మారు మోగగా సీతారామరాజు. భయంకరమందాకి సీతారామరాజు, శాశ్వతాత్మకు చాపందాకి సీతారామరాజు. మధ్యంగిన మాట్లాంగుని ఓడే బయలుదేరినాడు. ఎలా బయలుదేరాడంటే దంతశార్దూలాలు వెంట వస్తుండగా, దంతశార్దూలాలు వెంట వస్తుండగా, దంతకావృత మహాకానన ధ్వములలో కాలినడకను కోయి కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు. విప్లవ ధ్వజము విను వీధుల ఎగిరించాడు. వరదాస శృంఖల ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు. ఎన్నెన్నో పోరాటాలలో రాటి తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన పాలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతను కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రటపడి తూర్పు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట సజం కరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రా
అస్తమించినాడా యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా క్షమించలేదు, వీరు అంతరించి పోరు. ఒక యోధుని మరణం శతవీరుల జననం, ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు, అదే సత్తువ, అదే స్వేచ్ఛకై ఆరాటం. ఆఖరి శత్రువు నావలి కంపేదాకా ఆగదు పోరాటం. స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారులదే ఇక సారథ్యం. జననీ దస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం. అహోరాత్రులాహారం నిద్రా విసర్జించి లేద్దాం. సహస్రధ్యాన తోరణ మాలిక నగరేద్దాం. మహస్సహస్రధ్యాన తోరణ మాలిక నగరేద్దాం. బోలో స్వతంత్ర భారత్ కి ఇంక్విలాబ్ జిందాబాద్. విప్లవం ఇంక్విలాబ్ జిందాబాద్. విప్లవం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 యుగే. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై. అది నీకే సంభవం, సంభవం, సంభవం. తల్లి కడుపు పండగ పుట్టినావు కొడుకుగా. తల్లి కట్టె కాలగా చేరినావ కాటికి. చెల్లి వలపు పంటగా వీడినావు ప్రేమని. చెల్లి గుండె రగలగా ఆర్పినావ మంటను. ఆరగిలే మంటలు ఎక్కడివి, ఆ పగిలే గొంతులు ఎవ్వరివి. నీ తల్లివా నీ చెల్లివా, నీ తల్లివా నీ చెల్లివా. దిక్కులేని అనాథలవా, రోడ్డు పక్క అభాగ్యులవా. ఆ పాపుల పాలిటి పులివై బెబ్బులివై, బొబ్బిలి పులివై, బొబ్బిలి పులివై సాగిపో. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం.
రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం. గుండెకు గుండె మార్పిడి, స్వార్థానికి స్వార్థమే దోపిడి. అసత్యానికి నాలుక కోసే, అధర్మానికి చేతులు నరికై, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసై, కన్నె పిల్లలను పిల్ల తల్లులను తార్చే దిగజార్చే తెగ మార్చే తార్పుడు గాళ్లను, రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి మసిపూసేసి కనుమూసేసే దేశద్రోహులను చీల్చాలి, చండాడాలి, చీల్చి చీల్చి చండాడాలి. వసంతమిది ఎవరి సొంతమిది, ఏ వసంతమిది ఎవరి సొంతమిది. ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు, ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు. ఏ వసంతమిది ఎవరి సొంతమిది, ఏ వసంతమిది ఎవరి సొంతమిది. ఎన్నో ఋతువుల అందాలు ఎదలో ప్రేమ సరాగాలు, ఎన్నో ఋతువుల అందాలు ఎదలో ప్రేమ సరాగాలు. ఆమని చీరలు చుట్టుకొని కౌగిలి ఇల్లుగా కట్టుకొని, శారద రాత్రుల జాబిలి మల్లెలు పగలేసి గలో పెట్టుకొని, చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోక చిలకల్లాగా, చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోక చిలకల్లాగా. ఉయ్యాలుగా వయ్యారంలో కయ్యాడే శృంగారంలో. ఏ వసంతమిది ఎవరి సొంతమిది, ఏ వసంతమిది ఎవరి సొంతమిది. ఎన్నో ఋతువుల అందాలు ఎదలో ప్రేమ సరాగాలు, ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు. వేసవి ఘాట్లు తట్టుకొని ప్రేమను పేరుగా పెట్టుకొని, శ్రావణ సంధ్యల తొలకరి మెరుపులు చూపులు గారను చుట్టుకొని, జిలిబిలి సిక్కుల ముగ్గుల మీద జీరాడే నీ తళుకుల్లాగా, జిలిబిలి సిక్కుల ముగ్గుల మీద జీరాడే నీ తళుకుల్లాగా. ఋతువేదైనా అనురాగంలో ఎన్నడు వీడని అనుబంధంలో. ఏ వసంతమిది ఎవరి సొంతమిది, ఏ వసంతమిది ఎవరి సొంతమిది. ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు, ఎన్నో ఋతువుల అందాలు ఎదలో ప్రేమ సరాగాలు. ఓ బాటసారి ఇది జీవిత రహదారి, ఓ బాటసారి ఇది జీవిత రహదారి. ఎంత దూరమో ఏది అంతమో ఎవరు ఎరుగని దారి ఇది, ఒకరికి సొంతం కాదు ఇది. ఓ బాటసారి ఇది
ఎవరు ఎవరికి తోడవుతారో ఎప్పుడెందుకు విడిపోతారో మమతను కాదని వెళతారు మనసే చాలని ఉంటారు ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరిని బదులే దొరకదని అడగదు ఎవరిని బదులే దొరకదని కడుపు తీపికి రుజువేముంది అంతకు మించిన నిజమేముంది కాయే చిట్టుకు బరువైతే చిట్టును భూమి మోస్తుందా ఇప్పుడు తప్పును తెలుసుకొని జరిగేదేమిటని క్షమించదెవ్వరిని పెంచుకుంటివి అనుబంధాన్ని పెంచుకున్నదొక హృదయం దాన్ని అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి బలవంతాన తెచ్చుకొని తల్లివి కాగలవా తనయుడు కాగలడా అడ్డదారిలో వచ్చావమ్మా అనుకోకుండా కలిశావమ్మా నెత్తురు పంచి ఇచ్చావు నిప్పును నువ్వే మింగావు ఆడదాని ఐశ్వర్యమేమిటో ఇప్పుడు తెలిసింది కథ ముగిసే పోయింది ఇప్పుడు తెలిసింది కథ ముగిసే పోయింది ఓ బాటసారి ఇది జీవిత రహదారి నమస్కారం అండి హాయ్ అవునండి హాయ్ బాబు ఎల్లుండదండి వచ్చేసానుగా మొన్న ఈ మధ్య మా బావగారు అబ్బాయి పెళ్లికి బెజవాడ వెళ్ళానండి వాయించరా సచ్చినాడు ఆ ఊపు కావాలి ఇళ్ళు అంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి రూమ్ కావాలన్నాను డబులా సింగిలా అన్నాడు డబులే అన్నాను ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు ఏసీయా అన్నాను పేరు అన్నాడు జ్యోతిలక్ష్మి అన్నాను అనగానే గబుక్కున చూశాడు గుడుక్కున నవ్వాడు గబుక్కున చూశాడు గుడుక్కున నవ్వాడు అదుక్కున లేచాడు పుడుక్కున పిలిచాడు అదుక్కున లేచాడు పుడుక్కున పిలిచాడు గోకా రామ్ సింగ్ ఆపరేటర్ అజిత్ సింగ్ కిళ్ళి కొట్టు కిషన్ సింగ్ పేపర్ స్టాలు దారా సింగ్ ఏమనర్చారో తెలుసా జ్యోతిలక్ష్మి చీర కట్టింది పాపం చీరకే సిగ్గేసింది జ్యోతిలక్ష్మి చీర కట్టింది పాపం చీరకే సిగ్గేసింది అయ్యో పొట్టుకి భయమేసింది ఊరంతా ఊరెత్తింది పొట్టుకి భయమేసింది ఊరంతా ఊరెత్తింది అని చెప్పి గోల్ గోల్ చేసి చివరికి రూమ్ నంబర్ 111 ఇచ్చాడు తీరా తలుపు తీసి చూస్తే మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు మంచం కింద నలిగిన మల్లె మొగ్గలు మంచం మీద మిగిలిన ఆకు ఒక్కలు మంచం చాటున ఒలికిన పాల చుక్కలు
కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు 3 నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగానే ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు, ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు, ధన్ 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 అని తలుపు, ధన్ 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 అని తలుపు, రా 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 రమ్మని పిలుపు, రా 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 రమ్మని పిలుపు. ఏమిటా అని తలుపు తీశాను. తీగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, 2వ ఫ్లోర్ రంగయ్య, 3వ ఫ్లోర్ ముత్తయ్య, లిఫ్ట్ బాయ్ లింగయ్య. ఒగర్చుకుంటూ వచ్చారు, ఆయాసంతో అరిచారు, ఒగర్చుకుంటూ వచ్చారు, ఆయాసంతో అరిచారు. ఏమని? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. ఆ తర్వాత ఎలాగో మా ఇంటికి వెళ్ళిపోయాను. తీరా ఇంటికి వెళ్తే గుమ్మానికి మామిడి తోరణాలు, ఇల్లంతా మనుషుల తిరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, చూసి చూడని నవ్వుల బాణాలు. కంగారు పడిపోయండి. ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు, త్వరగా రమ్మని ముస్తాబు చేసి కూర్చోబెట్టారు. కూర్చోగానే పెళ్లి కొడుకు తమ్ముడు, ఆ తమ్ముడు గారి తండ్రి, తండ్రి గారి తాత, ఆ తాత గారి మనవడు అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు, అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు. ఏమనో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అమ్మో పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. అని కోపంగా వెళ్ళిపోయారు. ఆ అందరి కోసం అలా ఉండమంటారా, ఇలా చీర కట్టుకోమంటారా? నమస్కారం అండి. హాయ్. అవునండి. అయ్య బాబా ఎల్లుండదండి, వచ్చేసానుగా. మొన్న ఈ మధ్య మా బావగారు అబ్బాయి పెళ్లికి బెజవాడ వెళ్ళానండి. వాయించరా సచ్చినాడా ఊపు కావాలి. ఇళ్ళంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి. రూమ్ కావాలన్నాను. డబులా సింగిలా అన్నాడు. డబులే అన్నాను. ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు. ఏసీయా అన్నాను. పేరు అన్నాడు. జ్యోతిలక్ష్మి అన్నాను. అనగానే గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. గూకా రామ్ సింగ్, ఆపరేటర్ అజిత్ సింగ్, కిళ్ళి కొట్టు కిషన్ సింగ్, పేపర్ స్టాలు దారా సింగ్. ఏమనర్చారో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది.
చెప్పి గోల గోల చేసి చివరికి రూమ్ నంబర్ 111 ఇచ్చాడు. తీరా తలుపు తీసి చూస్తే మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు, మంచం కింద నలిగిన మల్లె మొగ్గలు, మంచం మీద మిగిలిన ఆకు ఒక్కలు, మంచం చాటున ఒలికిన పాల చుక్కలు పాల చుక్కలు. కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు 3 నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగానే ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు, ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు, ధన్ 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 అని తలుపు, ధన్ 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 అని తలుపు, రా 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 రమ్మని పిలుపు, రా 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 రమ్మని పిలుపు. ఏమిటా అని తలుపు తీశాను. తీగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, 2వ ఫ్లోర్ రంగయ్య, 3వ ఫ్లోర్ ముత్తయ్య, లిఫ్ట్ బాయ్ లింగయ్య. ఒగర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు, ఒగర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు. ఏమని? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. ఆ తర్వాత ఎలాగో మా ఇంటికి వెళ్ళిపోయాను. తీరా ఇంటికి వెళ్తే గుమ్మానికి మామిడి తోరణాలు, ఇల్లంతా మనుషుల తీరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, చూసి చూడని నవ్వుల బాణాలు. కంగారు పడిపోయండి. ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తాబ్ చేసి కూర్చోబెట్టారు. కూర్చోగానే పెళ్లి కొడుకు తమ్ముడు, తమ్ముడు గారి తండ్రి, తండ్రి గారి తాత, ఆ తాత గారి మనవడు అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు, అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు. ఏమనో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అమ్మో పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. అని కోపంగా వెళ్ళిపోయారు. ఆ అందరి కోసం అలా ఉండమంటారా, ఇలా చీర కట్టుకోమంటారా? ఇదో రకం దాహం, అదో రకం తాపం, కటకటాలలో చలి రాత్రి, ఇది కనివిని ఎరుగని తొలి రాత్రి. ఇదో రకం దాహం, అదో రకం తాపం, కటకటాలలో చలి రాత్రి, ఇది కనివిని ఎరుగని తొలి రాత్రి. కరెంట్ పోయింది.
అమ్మో నాకు భయం వేస్తుంది. ఏం భయం లేదు, నా దగ్గర కదా. ఎక్కడా? ఎక్కడే? ఎక్కడా? ఇటు ఇటు అదే చూసా. మసకలోనే మనసు తీరా అల్లుకుంటున్నా, ఇరుకులోనే వలపు తీరా ఇల్లు కడుతున్నా. ఏదో తీయని తప్పిక, తీరే తీరని కోరిక. నరనరాలలో నస నసగా, నాలో నీలో గుసగుసగా, గుండె గుప్పెడైపోతుంటే, గుట్టు చప్పుడైపోతుంటే, దాహం 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 ఇదో రకం దాహం, అదో రకం తాపం. ఏమిటయ్యా అరగంట చూస్తున్నా? అదే జైలు అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? చూడలేక చూస్తున్నాను అదోదే. చూడలేక చూస్తున్నట్టు పాపం. అయితే ఓ పని చేద్దాం. మళ్ళీ ఏమిటది? ఏమిటో చెప్తాం. దోమలయ్య బాబు, చచ్చిపోతున్న చంపలేక. పెదవి దాహం పెరిగిపోతున్నా, జరగనున్నది సామురాత్రి జరిగిపోతున్నా. కన్నుల కరిగే కాటుక, వెన్నెల బిందుల కానుక. కౌగిలింతలో కసి కసిగా కరుగుతూ ఉంటే గజిబిజిగా, ఇద్దరొక్కటైపోతుంటే ఒక్కరిద్దరై ముద్దంటే దాహం తాపం దాహం తాపం దాహం. తాపం. ఆ గోతికాడ గుంట నక్క నక్కి చూడనే, ఆ కొమ్మ మీద కొండ ముచ్చు నిక్కి చూడనే. ఆ గోతికాడ గుంట నక్క నక్కి చూడనే, ఆ కొమ్మ మీద కొండ ముచ్చు నిక్కి చూడని. పైలా పచ్చిసుగా ప్రేమించుకుందాము, ఆ పంటంటి వయసు పంచుకుందాము. గోతికాడ గుంట నక్క నక్కి చూసినా, ఆ కొమ్మ మీద కొండ ముచ్చు వెక్కి ఎట్టినా. గోతికాడ గుంట నక్క నక్కి చూసినా, కొమ్మ మీద కొండ ముచ్చు వెక్కి ఎట్టినా. పైలా పచ్చిసుగా ప్రేమించుకుందాము, పండు ఫలము పంచుకుందాము. ఉంగరాల జుట్టు చూసి ఉడుకు పుట్టని, ఆ గింగిరాలు తిరిగి నాకు ఉడుకు పట్టని. కందనాల నవ్వు చూసి తడుకు పుట్టని, కందనాల నడక మీద తడుకు పట్టని. అరే చిల్లక గోరింక జంట కలిసి పాడేటి పాట, తోట తల్లి కొప్పులోన పువ్వులెట్టని. గోతికాడ గుంట నక్క నక్కి చూడని, ఆ కొమ్మ మీద కొండ ముచ్చు నిక్కి చూడని. నిన్ను చూసి ప్రేమకొక్క పేరు పెట్టని, ఆ పేరు తెచ్చుకున్న ప్రేమ తాళి కట్టని. అరే కోతికాడ గుంట నక్క నక్కి చూడని, ఆ కొమ్మ మీద కొండ ముచ్చు నెక్కి చూడని. పైలా పచ్చిసుగా ప్రేమించుకుందాము, పండు ఫలము పంచుకుందాము.
కథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మా మళ్ళీ నవ్వాల పక పక మళ్ళీ మళ్ళీ నవ్వాల పక పక కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మా మళ్ళీ నవ్వాల పక పక మళ్ళీ మళ్ళీ నవ్వాల పక పక అనగనగనగనగా ఒక అల్లరి పిల్లోడు ఒకనాడు ఆ పిల్లాన్ని సీమ గుట్టింది. సీమ గుట్టి సిన్నోడు ఏడుస్తుంటే సీమ సీమ ఎందుకు నువ్వు పుట్టావంటే సీమ గుట్టి సిన్నోడు ఏడుస్తుంటే సీమ సీమ ఎందుకు నువ్వు పుట్టావంటే పుట్టలో ఏలెడితే పుట్టనా నా పుట్టలో ఏలెడితే పుట్టనా నేను పుట్టనా అంట పుట్టనా అన్నది. అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు. అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు. కుయ్యో ముర్రో కుయ్యో ముర్రో కుయ్యో ముర్రో. కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మా మళ్ళీ నవ్వాల పక పక మళ్ళీ మళ్ళీ నవ్వాల పక పక. పల్నాటి పడుచు పిల్ల కోటి పల్లి రేవు దాటి బంగారు మామ కోసం గోంగూర చేనుకొస్తే ఎన్నెలంటి నా ఓడు సెందురుడా ఎండ దెబ్బ తీశాడు సెందురుడా బుగ్గ మీద నా ఓడు సెందురుడా ముద్దరేసిపోయాడు సెందురుడా పోయినోడు పోకుండా రాత్రే నా కల్లోకొచ్చాడు చిన్ననాటి ముచ్చటే చిలక పచ్చన ఒకనాటి మాటైనా నూరేళ్ళ ముచ్చట నూరేళ్ళ ముచ్చట. నీలాటి రేవులో నీడల రాగం సాకి రేవులో ఉతుకుడు తాళం. నీలాటి రేవులో నీడల రాగం సాకి రేవులో ఉతుకుడు తాళం. తదరినత తదరినత తదరిన 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 ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని
ప్రేమకు నోచని కోట పువ్వులకే నవ్వులు నేర్పిన ప్రేమ తోట ఇది ఒకనాడు చిగురించని మోడులతో నిదురించని గుండెలలో చితి పేర్చిన పల్లకాడు ఈనాడు కట్టుకున్న మాలి కోసం కన్న బిడ్డ రోజా కోసం కట్టుకున్న మాలి కోసం కన్న బిడ్డ రోజా కోసం ఇక్కడే కదులుతోంది వ్యధతో ఒక ప్రాణం ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట శీలానికి కాలం మూడి కాలానికి కర్మం కాలి న్యాయానికి గాయం తగిలి గాయంలో గేయం రగిలి నెత్తురులో దీపం వెలిగే వెలుతురుకే శాపం తగిలే ఇది మాతృ హృదయమే మృత్యు నిలయమై ఎగసిన విలయ తరంగం మది రుద్రవీణ నిర్నిద్ర గానమున పలికే మరణ మృదంగం అందుకే పలుకుతోంది శ్లోకం నా శోకం ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట ఈ కొండ కోనల్లో మీరెండ ఛాయల్లో ఈ ఎండి మబ్బుల్లో నీవే ఈ వాగు బంకల్లో ఈ ఏటి తరగల్లో తెల్లాటి నరగల్లో నేనే ఎలుతురు నేనై అహ ఎండవు నీవై చినుకులు నేనై సిగురులు నీవై ఎన్నాళ్ళ ఎన్నేళ్ళ సావాసమా ఈ కొండ కోనల్లో నీరెండ ఛాయల్లో ఈ ఎండి మబ్బుల్లో నీవే ఈ వాగు బంకల్లో ఈ ఏటి తరగల్లో తెల్లాటి నరగల్లో ఎర్రాని సందెన్నవో పచ్చాని శిలకమ్మవో ఎత్తన్ని సలిమంటలో ఎదలోని గుడిగంటలో దూకుడువో వయసు తాకిడివో సందడివో పలకు పందిరివో పందిట్లో సిందేసే సిన్నారివో సింధుల్లో చిన్నారి కన్నయ్యవో చిగురు కొమ్మ కోకిలమ్మ పూల రెమ్మ కొలకులమ్మ ఈ కొమ్మ నా సొంబురో ఈ బొమ్మ
నడకల్లో ఈ ఏటి తరగల్లో తెల్లాటి నొరగల్లో నేనే తోటుందిలే చీకట్ల సాటుందిలే చిన్నదిలే నడుము సన్నదిలే ఉన్నదిలే ఉడుకుతున్నదిలే ఉడికించి ఊరించి రమ్మన్నదే వచ్చాక నచ్చింది ఇమ్మన్నాడే బిచ్చుకున్న ముద్దు గుమ్మ మెచ్చుకున్న పిచ్చిదమ్మ ఈ గుమ్మ సీతమ్మరో నా సొమ్ము రామయ్యరా ఈ కొండ కోణంలో నీరెండ ఛాయల్లో ఈ ఎండి మబ్బుల్లో నీవే ఈ బాగు వంకల్లో ఈ ఏటి తరగల్లో తెల్లాటి నరగల్లో నేనే ఎలుతురు నేనై అహయండవు నీవై చినుకులు నేనై